ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్ డేస్లో మనం ఉంటా ఉన్నాం. లెంట్ అంటే అర్థం ఏంటంటే క్రైస్తవ ఉపవాస దినములు అని తెలుగులో మనం చూస్తాం. అంటే ఇంగ్లీషు డిక్షనరీలోనే లెంట్ అనేటటువంటి పదం ఒకటి ఉంది. దానికి అర్థం క్రైస్తవ ఉపవాస దినములు అని ఉంది. అంటే దీనికి ఎంత విలువ ఉందో చూడండి. లెంట్ డేస్లో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఎంతో ఆశీర్వాదకరం. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం ఎప్పుడు ఉండాలి అనే విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిగా ఉపవాసం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చెప్పండి, ఉపవాసం అంటే ఏంటి? చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ ఉపవాసం అంటే ఏంటంటే కడుపు కాల్చుకోవడం, ఏమి తినకుండా ఉండడం. ఉపవాసం అంటే మన శరీరాన్ని ఆయాసపరచుకోవడం, మన శరీరాన్ని దుఃఖపెట్టుకోవడం. ఏమి తినకపోతే మన శరీరం ఆయాసపడుతుంది, ఏమి తినకపోతే మన శరీరం దుఃఖపెడుతుంది. రెండోది, ఉపవాసం అంటే ఏంటంటే ఎవరి కొరకైతే నీ శరీరాన్ని ఆయాసపరుచుకుంటావో, ఎవరి కొరకైతే నీ శరీరాన్ని దుఃఖపెట్టుకుంటున్నావో, ఎవరి కొరకైతే నువ్వు కడుపు కాల్చుకుంటున్నావో, ఆ దేవాది దేవునికి ప్రీతికరమైన నైవేద్యంగా మనల్ని మనం సమర్పించుకోవడం, మనల్ని మనం సజీవ యాగంగా ఆ దేవునికి సమర్పించుకోవడమే ఉపవాసం. తర్వాత మూడో విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే, ఉపవాసం అనే దానిలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ఉప, రెండోది వాసం. ఉప ప్లస్ వాసము ఉపవాసం. వాసము అంటే నివాసం చేయడం. ఉప అంటే అర్థం ఏంటి? దగ్గరగా, అంటే దగ్గరగా నివాసం చేయడం. నువ్వు ఎవరి కొరకైతే నీ శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్నావో, నువ్వు ఎవరి కొరకైతే నీ శరీరాన్ని ప్రీతికరమైన నైవేద్యంగా సమర్పించుకుంటున్నావో, ఆ దేవాది దేవునికి దగ్గరగా నివాసం చేయడం, దగ్గరగా ఉండడం ఎంత గొప్ప ధన్యత అండి. దూరంగా ఉండి ఫోన్ చేసి మా పెళ్ళికి రమ్మంటే వస్తామో రామో తెలవదు, కానీ దగ్గరకు వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి మా పెళ్ళికి రమ్మంటే ఖచ్చితంగా